ప్రపంచమంతటా ఇప్పుడు మారుమోగుతున్న రెండు అక్షరాలు ఏఐ. ప్రపంచ దేశాల తలరాత మార్చడానికి ఆగ మేఘాల మీద ఏఐ జెట్ స్పీడ్లో వచ్చేస్తోంది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనినే తెలుగులో కృత్రిమ మేధగా వ్యవహరిస్తారు. మనిషి ఆలోచనతో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం గైడెన్స్ ప్రకారం పనిచేసుకుపోయే కృత్రిమ మేధ. ఇది అతి త్వరగా సామాన్యుల అనుభవాల్లోకి వచ్చేసింది. మన చేతిలో పిడికెడంత ఫోన్ ప్రపంచంలోని గమ్మత్తులన్నీ చూపించేస్తోంది. ఏది కావాలంటే అది మీట నొక్కగానే కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది. వాస్తవానికి కృత్రిమ మేధస్సు అనే సాంకేతికత వేల సంవత్సరాల నాటిదేనంటున్నారు శాస్త్రవేత్తలు. పురాతన కాలంలోనే యాంత్రికంగా మానవ ప్రమేయం లేకుండా స్వతంత్రంగా కదిలే ఆటోమేషన్లను తయారు చేశారు. ఆటోమేషన్ అనే పదం పురాతన గ్రీకు భాష నుండి వచ్చింది. దీని అర్థం ఒకరి నిర్దేశానికి అనుగుణంగా పనిచేయడం. అయితే పురాతన రికార్డుల ప్రకారం చూస్తే ఆటోమేషన్ ప్రారంభం 400 BCE కాలం నుండే ఉందని తెలుస్తోంది. క్రీస్తుపూర్వం నాటి తత్వవేత్త ప్లేటో స్నేహితుడు పావురం ఆకారంలో యంత్రాన్ని సృష్టించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. అనంతర కాలంలో అంటే 1495 సంవత్సరంలో లియోనార్డ్ డావిన్సీ ఒక ఆటోమేషన్ని సృష్టించాడంటారు. కాబట్టి ఒక యంత్రం తనంతట తానుగా పనిచేయగలదనే ఆలోచన పురాతన కాలం నాటికే ఉన్నప్పటికీ ఆధునిక ప్రయోజనాల కోసం ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు ఆధునిక ఏఐ వైపు అడుగులు వేయడం 20వ శతాబ్దం నుండే ప్రారంభమైందంటారు. 1950లో అలెన్ ట్యూరింగ్ కంప్యూటర్ మెషినరీ అండ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని ప్రచురించాడు. ఇది ది ఇమిటేషన్ గేమ్ అనే మెషిన్ ఇంటెలిజెన్స్ పరీక్షను ప్రతిపాదించింది. 1952లో ఆర్థర్ శాముల్ అనే కంప్యూటర్ శాస్త్రవేత్త చెకర్స్ ఆడడానికి ఒక ప్రోగ్రాంని అభివృద్ధి చేశాడు. ఇది స్వంతగా గేమ్ను ఆడగల మొదటి కృత్రిమ మేధ. 1955లో జాన్ మెక్కార్థీ అనే శాస్త్రవేత్త డార్క్ మౌత్ వర్క్ షాప్లోని ఒక ప్రసంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం మొదట ఉపయోగించారు. వాస్తవానికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనిషి డిఎన్ఏలో ఏఐకి సంబంధించిన ఐడియాలజీ ఉందని కొంతమంది తత్వవేత్తలు, సిద్ధాంతకర్తలు, విశ్లేషకులు భావిస్తున్నారు. ఏఐ సృష్టి అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయడమేనంటున్నారు. ప్రెజెంట్ జనరేషన్ తెల్లారి లేచింది మొదలు మళ్ళీ రాత్రి పడుకునే వరకు చేతిలో ఉన్న ఫోన్పై ఫింగర్ టిప్స్తో ఏఐని ఆటాడించేస్తోంది. నిత్యం మనం వాడే సెల్ ఫోన్లో వస్తున్న అనేక గాడ్జెట్స్ ఏఐకి చెందిన టెక్నాలజీ అంటే ఆశ్చర్యం కలుగక మానదు. అంతేకాదు నేడు విద్య, వైద్యం నుండి రవాణా, వ్యాపారం, వ్యవసాయం వరకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని రంగం లేదంటే నమ్మి తీరాల్సిందే. మరో ఛాన్సే లేదు. మరి ఏఐ మీ మెదడులోని ఆలోచన తరంగాలను పసిగట్టేస్తుందంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజంగా నిజం. మీ మెదడులో థాట్స్ని ఏఐ ఇట్టే పసిగడుతుంది. ఇది మీ మనస్సుని చదివేస్తుంది, మీ ప్రైవసీని గుంజేస్తుంది, మానవ ప్రపంచాన్ని నామమాత్రం చేసి మొత్తం మనిషి జీవితాన్ని ఆక్రమించేస్తుంది. ఇక హ్యూమన్ హిస్టరీ ఫేడ్ అవుట్, మానవ చరిత్రని అదే రాసేస్తుంది. మన భావంతో, భాషతో దానికి ఏ సంబంధం లేదనే స్థాయికి ఏఐ దూసుకుపోతుందనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. కంపెనీ మేనేజ్మెంట్ స్థాయిలో ప్రసంగాలను సొంతగా రాసేస్తుంది. ఆ ప్రసంగాలను ఆకట్టుకునే విధంగా చెప్పి జీవితాలను మార్చేస్తుంది. కానీ ఏఐ మనస్సును చదివే నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగానే కాదు, భయం కూడా వేస్తుందనేది కొంతమంది మేధావుల వాదనగా వినిపిస్తోంది. ఫేస్బుక్ మార్క్ ఇలియట్ జూకర్బర్గ్, టెస్లా ఎలన్ మస్క్లతో సహా అనేక మంది టెక్ దిగ్గజాలు ఏఐ మనస్సును చదవగలిగే సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి, న్యూరాలింక్ వంటి ప్రాజెక్టులు అభివృద్ధి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపు 13 రకాల మైండ్ బ్లోయింగ్ స్కిల్స్ అన్నింటినీ కలిపి ఒక సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా మారిస్తే ఏమవుతుందో ఇప్పుడు ఊహించండి. ప్రపంచంలో మనిషి అనేవాడు నామమాత్రంగా మిగిలిపోతాడు. అంతేకాదు ఏఐ ప్రతిభ ముందు మనిషి ఆఫ్టర్ ఆల్ అనే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందా అనేది వేచి చూడాల్సిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విజువల్ ఆర్ట్స్ తయారు చేయడంతో పాటు
చేయి తిరిగిన కవిలా కవిత్వం రాసేస్తుంది. సంగీతం కంపోజ్ చేయడమే కాదు, సరికొత్త రాగాలకు గమకాలను నేర్పిస్తోంది. ఔరా అని నోరెళ్లబెట్టి చూడాల్సిందే. అయ్యా మజాకా. అంతేకాదు ఛాయాచిత్రాలు తీయడంతో పాటు సృజనాత్మక ప్రక్రియల్లో కూడా ప్రావీణ్యం చూపిస్తోంది. ప్రస్తుతం AI మానవ మేధోశక్తిని అధిగమించింది. రాబోయే రోజుల్లో AI మనిషి ఊహా శక్తిని కూడా దాటెళ్లిపోతుంది. దాని సామర్థ్యాన్ని అంచనా వేయడం కూడా కష్టమేనని మేధావులు సైతం ఒప్పుకుంటున్నారు. మెషిన్ విజన్ అంటే కంప్యూటర్లు ప్రపంచాన్ని చూడగలవు, డాటాను విశ్లేషించి దాని గురించి నిర్ణయాలు తీసుకోగలవు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ఎనేబుల్ చేయడంతో పాటు రక్షణ శాఖ విభాగంలో ముఖ గుర్తింపు, చెల్లింపు పోర్టల్తో పాటు మరిన్ని అంశాల్లో మెషిన్ విజన్ చాలా అద్భుతమైన మార్గాలు వేస్తోంది. యంత్రాల సామర్థ్యం, అంచనా, నిర్వహణ, ఉత్పత్తి నాణ్యత నియంత్రణలో కూడా సహాయపడుతుంది. AI ఇంతగా ఉపయోగపడుతున్న AI రోబో సైతం దక్షిణ కొరియా ప్రభుత్వ కార్యాలయంలోని సిబ్బంది చెప్పే పని ఒత్తిడిని తట్టుకోలేక సూసైడ్తో సెల్ఫ్ హార్మ్కి సిద్ధపడింది. దీన్ని బట్టి చూస్తే కింది ఉద్యోగాలపై అధికారుల అరాచకాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థమవుతోంది. ఒక వ్యక్తి యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నప్పుడే అతని భావోద్వేగాలను ట్రాక్ చేస్తుంది AI. అతని స్వభావానికి తగిన విధంగా మార్కెట్ పరిశోధనకు సహాయం అందిస్తుంది. ఆర్టిఫిషియల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఒక వ్యక్తి ముఖ కవలికలు, బాడీ లాంగ్వేజ్ నుండి డాటాను సేకరిస్తోంది. ఎమోషన్ డేటాబేస్ను విశ్లేషించి ఏ భావోద్వేగం వ్యక్తమైందో గుర్తించి ఆపై ఆ సమాచారం ఆధారంగా చర్యను నిర్ణయిస్తుంది. అంటే ఒక మేధావి చేసే పనిని చాలా సునాయాసంగా తక్కువ సమయంలో చేసేస్తుంది AI. పోటీ అన్నది నిన్నటి మాట. మనిషికి కృత్రిమ మేధస్సుతోనే పోటీ అన్నది ఇప్పటి మాట. మన విజ్ఞానం నుంచి, మన ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న కృత్రిమ మేధస్సు ఇప్పుడు మనిషి ఉనికికే సవాలు విసురుతోందని నిపుణులంటున్నారు. ఒకవైపు కృత్రిమ మేధతో మానవ సామర్థ్యాలు గణనీయంగా పుంజుకుంటాయని అభిప్రాయాలు, మరోవైపు ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఫలితంగా సంపన్నులు, పేదల మధ్య తారతమ్యం మరింతగా పెరుగుతుందన్న అంచనాలు తెరమీదకొస్తున్నాయి. మొత్తంగా మనిషి మనుగడే ప్రమాదంలో పడుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కృత్రిమ మేధ అణుబాంబు కంటే ప్రమాదకరం. ఆ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడమంటే ఇంకాస్త త్వరగా మానవాళి తన వినాశనానికి ముహూర్తం పెట్టుకోవడమే అంటూ ప్రముఖ అంతరిక్ష స్టీఫెన్ హాకింగ్స్ గతంలోనే హెచ్చరించారు. స్టీఫెన్ హాకింగ్స్ అంటే మామూలోడు కాదు. అంతరిక్షంలో అనేక రహస్యాలను ఛేదించిన గొప్ప ఖగోళ శాస్త్రవేత్త. అంత గొప్ప సైంటిస్ట్ కామెంట్స్ను కొట్టిపారేయలేం అంటున్నారు నిపుణులు. కృత్రిమ మేధ ఇప్పటికే అనేక సమస్యలకు కారణమవుతోంది. మనిషిలోని పైత్యాలన్నీ ఈ అధునాతన టెక్నాలజీలోకి చొరబడుతున్నాయి. ఉద్యోగార్థుల్ని అంచనా వేసే ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్లో ఫలానా ప్రాంతానికి చెందిన వారిలోనో, ఫలానా కమ్యూనిటీకి చెందిన వారిలోనో నేర స్వభావం ఎక్కువనో, కష్టపడే గుణం శూన్యమనో ప్రోగ్రాం రూపొందించినట్లయితే ఆ తర్వాత పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారుతుందంటున్నారు నిపుణులు. తగ్గించే ప్రాణ, ఆస్తి నష్టాలకు బాధ్యత ఎవరు తీసుకోవాలన్న విషయంలో దొరకదంటున్నారు నిపుణులు. దీనికోసం మరికొంతకాలం ఆగక తప్పదు. కృత్రిమ మేధతో రూపొందించిన రోబోలతో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం మరింతగా పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే హెచ్చరించింది. కృత్రిమ మేధ, ఆటోమేషన్ వల్ల మన దేశంలో 54% మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక హెచ్చరించింది. కృత్రిమ మేధను నియంత్రించకుంటే వచ్చే 2 ఏళ్లలో మానవాళి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి టెక్నాలజీ రంగ నిపుణులు. ఒక సమూహంగా మానవాళి ప్రాణాలు తీయగల సైబర్, బయోలాజికల్ ఆయుధాలను సృష్టించే సామర్థ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఉందన్నారు. కృత్రిమ మేధను అంతర్జాతీయ స్థాయిలో నియంత్రించుకుంటే ఆ తరువాత మానవుడు నియంత్రించలేని అత్యంత శక్తివంతమైన వ్యవస్థ ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏమైనా భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాదన. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో వస్తున్న వ్యవస్థలు యావత్ మానవాళికి తీవ్రమైన ముప్పును తలపెట్టే ప్రమాదం ఉంది. ఇటువంటి వ్యవస్థలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అనేక మంది నిపుణులు గతంలో కూడా సంతకాలు చేశారు. జ్ఞాపకాలను గుర్తుంచుకోవడం, సమస్యలను పరిష్కరించడం, పరిస్థితులకు అనుగుణంగా ప్రతిస్పందించడం వంటి సామర్థ్యాల సమాహారమే మేధస్సు. దీనికి అచ్చంగా ప్రతిసృష్టే కృత్రిమ మేధస్సు. ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా యావత్ ప్రపంచమంతా పాపులర్ అయింది. జాన్ మెక్కార్థీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పితామహుడిగా పేరొందారు. జాన్ మెక్కార్థీ నిర్వచనం ప్రకారం సైన్స్, ఇంజనీరింగ్ కలయికతో రూపుదిద్దుకున్న
తెలివైన యంత్రాలు, కంప్యూటర్ ప్రోగ్రాంలనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. మనిషి తన అవసరాలు తీర్చుకోవడానికి తనలాగే యంత్రాలతో మనిషిలా పనిచేయించుకోవాలన్న కోరిక నిన్న మొన్నటిది కాదు. ఇంటర్నెట్ కనిపెట్టకముందే, అంటే 1956లోనే కృత్రిమ మేధ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఆ ప్రభావం సమాజంపై పడింది. ఇందులో భాగంగా కంప్యూటర్ల మీద రకరకాల ప్రయోగాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కృత్రిమ మేధ అన్ని రంగాల్లోకి ప్రవేశించింది. ముందుగా మెడికల్ ఫీల్డ్ని చూద్దాం. మెడికల్ ఫీల్డ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో హెల్త్ రికార్డులు ఎప్పటికప్పుడు డిజిటలైజ్ అవుతున్నాయి. పేషెంట్లకు సంబంధించిన సెకన్లలోనే అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల వైద్య రంగంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. పరిశోధనల పరంగా మెడికల్ ఫీల్డ్ ముందుకు వెళ్తోంది. గతంలో గుండె పనిచేయకపోవడం అంటూ వచ్చే పరిస్థితులను ముందుగా గుర్తించడం సాధ్యమయ్యేది కాదు. ఈ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్లకు, రీసెర్చ్ స్కాలర్లకు ప్రస్తుతం ఎంతగానో ఉపయోగపడుతోంది. పేషెంట్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో విశ్లేషించి గుండె వైఫల్యం సంభవించే అవకాశాలను ముందుగానే కనిపెడుతున్నారు డాక్టర్లు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా చికిత్సలు చేసేందుకు ఎక్కువ సమయం పడుతోంది. ఈ విషయంలో వైద్య రంగానికి ఎంతగానో సాయపడుతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాలా తక్కువ సమయంలోనే వైద్య రంగానికి సంబంధించిన రిపోర్టులను విశ్లేషిస్తుంది కృత్రిమ మేధ. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక రోగాలు వచ్చే అవకాశాలను ముందుగానే హెచ్చరిస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం ఉన్న రోబోల వాడకం ఒక్క ఏడాదిలో లెక్కలు చెప్తున్నాయి. విదేశాల్లో అయితే ఐసోలేషన్లో ఉన్న పేషెంట్లకు మందులు, ఆహారం అందించడంలో రోబోలే కీలక పాత్ర పోషించాయి. అలాగే కరోనా సమయంలో ఆసుపత్రులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయడం, పేషెంట్ల అస్వస్థతను పరిశీలించి వారిని సంబంధిత స్పెషలిస్టు దగ్గరకు పంపడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నడిచే రోబో దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో క్యాన్సర్ మీద యుద్ధాన్ని ప్రకటించింది. క్యాన్సర్ వ్యాధి సోర్స్ కోడ్ను కనిపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నాలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ ప్రయత్నాల్లో మైక్రోసాఫ్ట్ విజయవంతమైతే క్యాన్సర్ వ్యాధికి మందు దొరుకుతుంది. మనకు తక్కువ కానీ విదేశాల్లో అయితే చాలా ఇళ్లలో వృద్ధుల ఆలనా పాలన ప్రస్తుతం రోబోలే చూసుకుంటున్నాయి. దీంతో దాదాపుగా అన్ని విదేశాల్లో రోబోలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. యావత్ ప్రపంచం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జపం చేస్తోంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని రంగం అంటూ లేదు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని ఈతువు కావాలంటూ ఆర్డర్ పెట్టగానే సదరు వినియోగదారుడి ఇంటికి సరుకు చేరుతోంది. ఈ క్రమంలో ప్రతి దశను ఈమెయిల్ ద్వారా వినియోగదారుడికి సమాచారం అందుతుంది. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నడిచే స్మార్ట్ కెమెరాలు ప్రస్తుతం పరిశ్రమల్లో హల్చల్ చేస్తున్నాయి. ప్యాకేజింగ్ దశలోనే క్వాలిటీ కంట్రోల్ బాధ్యతలు చేపడుతున్నాయి. క్వాలిటీ పరంగా ఉండాల్సిన లక్షణాలను ముందుగా ఈ స్మార్ట్ కెమెరాలకు ఫీడ్ చేస్తుంటారు. దీంతో క్వాలిటీలో రవ్వంత తేడా వచ్చినా స్మార్ట్ కెమెరాలు పట్టేస్తాయి. అలా కట్టుబడి ఉండేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడ్పడుతుంది. అంతేకాదు, విదేశాల్లోని కార్ల ఫ్యాక్టరీలో వెల్డింగ్ చేస్తున్నాయి. ఒకప్పుడు బ్యాంకులో ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు సొమ్ములు బదిలీ చేయాలంటే అదో పెద్ద ప్రాసెస్గా ఉండేది. ప్రస్తుతం ఇలా ప్రతిరోజు కోట్లాది లావాదేవీలు జరుగుతున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ ఇంత వేగంగా పనిచేస్తుందంటే దానికి కారణం సదరు సాఫ్ట్వేర్లో కృత్రిమ మేధ వినియోగించడమే అంటున్నారు టెక్నికల్ రంగ నిపుణులు. అంతేకాదు, ఒక్క లావాదేవీలో గడబిడ జరిగిన ట్రాన్సాక్షన్ ఆగిపోతుంది. ఈ గడబిడ నేపథ్యంలో అంతకుముందు జరిగిన లావాదేవీల అనుపానుల్ని క్షణాల్లో కనిపెట్టేస్తుంది స్మార్ట్ ఫోన్. దీంతో అక్రమ లావాదేవీలంటూ జరిగితే వాటిని కనిపెట్టడం ఈజీ అవుతుంది. యుద్ధ రంగంలో కూడా కృత్రిమ మేధ పరిజ్ఞానం ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎవరైతే కృత్రిమ మేధస్సులో పైచేయి సాధిస్తారో వారే రానున్న సంవత్సరాల్లో ప్రపంచంపై ఆధిపత్యం చలాయిస్తారని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భద్రతపై లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. లక్షల మంది సైనికులు తమ తమ దేశాల కోసం యుద్ధభూమిలో ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని యుద్ధ క్షేత్రంలో ప్రవేశపెట్టేందుకు అమెరికా, రష్యా, ఇజ్రాయిల్, యునైటెడ్ కింగ్డమ్, చైనా, దక్షిణ కొరియా విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాయి. ప్రస్తుతం కృత్రిమ మేధ ఆధారిత స్వార్మ్ టెక్నాలజీ అనే ఆధునాతన సాంకేతికతను అభివృద్ధి చేయడంపై అగ్రరాజ్యాలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. హైడ్రోపోనిక్స్, వర్టికల్ ఫార్మింగ్ ఈ పేర్లు విని గందరగోళం పడనక్కర్లేదు. ఇవన్నీ ఆధునిక వ్యవసాయ పద్ధతులు. అలాగే పొలాల్లో ఆటోమేటెడ్ సాగు చేస్తున్న సంస్థలు ఉన్నాయి. ఇక్కడ మనుషులు పొలం పనులు చేయరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో యంత్రాలే వ్యవసాయ పనులు చేస్తుంటాం. విత్తడం దగ్గర నుంచి నూర్పిడి వరకు అన్ని పనులు ప్రోగ్రామింగ్ చేసిన యంత్రాలే చేస్తుంటాయి.
ఆస్ట్రేలియా వంటి కొన్ని దేశాల్లో పశువులు విలాసమైన మైదానాల్లో మేతకు వెళతాయి. సహజంగా ఈ మైదానాల్లో ఏ పశువు ఎక్కడ ఉంది తెలుసుకోవడం కష్టంగానే ఉంటుంది. దీంతో మేతకు వెళ్లే పశువుల చెవుల వెనక అగ్గిపెట్టే సైజులో ఓ పరికరం అమరుస్తారు వాటి యజమానులు. సోలార్ పవర్తో పనిచేసే సదరు పరికరం ఆధారంగా పశువు ఎక్కడ ఉంది, మేత తిన్నదా లేదా ఈ సమాచారాన్ని యజమాని ఇంటి దగ్గర నుంచే గమనిస్తాడు. మన దేశంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అందుబాటులోకి వచ్చాయి. ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులను తెలియజేయడం, పంట సస్యరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తెగుళ్ల గురించి హెచ్చరించడం, పంట అమ్ముకోవడానికి సలహాలు ఇవ్వడం, ఇవన్నీ చేస్తుంటాయి ఈ కొత్త రకం యాప్స్. కరోనా మహమ్మారి విజృంభించాక ఆన్లైన్ చదువులు వచ్చాయి. తరగతి గదుల్లో టీచర్లు చెప్పాల్సిన పాఠాలను రకరకాల యాప్స్ ద్వారా చెప్పిస్తున్నారు పాఠశాల నిర్వాహకులు. ఆన్లైన్ పరీక్షల నిర్వహణలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకంగా మారింది. అంతేకాదు, స్టూడెంట్ల తెలివితేటలను, వారి సత్తాను బేరీజు వేయడంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధానంగా మారింది. దీంతో చదువులో పూర్గా ఉన్న స్టూడెంట్స్ను గుర్తించడం, వాటికి సంబంధించిన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి స్కూళ్ల నిర్వాహకులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం చేస్తోంది.